సౌత్ ఇండియాలోనే ది బిగ్గెస్ట్ ఫ్లాగ్షిప్ సారీ స్టోర్ మన వారాహి సిల్క్స్ ఇప్పుడు మన విజయవాడ ఎంజీ రోడ్ లో December 4th గొప్ప ప్రారంభం. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారితో మీ కుటుంబానికి ఏమైనా అనుబంధం? రేవంత్ అన్న మాకు చాలా దగ్గర, అంటే ఇది లైక్ అవర్ ఫ్యామిలీ. ఇప్పుడే కాదు, మేము చిన్నప్పటి నుంచి ఆయన చూస్తా ఉన్నాం, ఆయనతో పాటు పెరిగినాము, ఉన్నాము. మొన్న కూడా వి గేవ్ సర్ప్రైజ్ టు హిమ్. దీపావళి రోజు వాళ్ళ ఇంట్లో ఆ రోజు మా ఓల్డ్ ఫ్రెండ్స్, అంటే చిన్నప్పటి నుంచి మేము కలిసిన వాళ్ళందరం కూడా మాకు అక్కడ బ్రదర్ రోహిన్ రెడ్డి గారు అని ఉంటాడు, రైట్ హ్యాండ్ టు సీఎం. ఆయన ఎప్పుడు ఉంటాడు. రోహిన్, రఘు, ఇలా రఘు వచ్చి జానారెడ్డి వాళ్ళ అబ్బాయి. అందరం చిన్నప్పటి నుంచి స్నేహితులం. సో ఆయన ఒక సర్ప్రైజ్ ఇవ్వాలని చెప్పి మా పాత ఫ్రెండ్స్ అందరిని పిలిపించి ఇంట్లో కూర్చోబెట్టుకొని ఆయనతో పాటు చేయడం. మేమేదో పోయిన వెంటనే 5 నిమిషాలు 10 నిమిషాలు మాడి సీఎం కదా పోతే పంపిస్తాడు అనుకున్నా. 2.5 hours రివర్స్ కూర్చున్నాం. రెండేట్ అరౌండ్ 7:30, కేమ్ ఎట్ అరౌండ్ 11 o'clock. ఆల్మోస్ట్ 3 hours 2.5 hours కూర్చొని అందరు ఎవరెవరు వస్తుంటే పంపించాడు, రేపు రమ్మని. సో చిన్నపిల్లడు అయిపోయాడు, అందరితో పాటు సరదాగా మాడుకుంటా. రేవంత్ అన్న మంచి వ్యక్తి, నాతో బాగుంటాడని. మీ పైన ఏదో అందుబాటులో ఏదో చిన్న చిన్న కామెంట్స్ వచ్చినా కూడా ఏర్పేట మండలం కృతమాల, మునగలపాలెము ఇవి ఉన్నాయి కదా, ఇక్కడ ఇసుకను అక్కడ కొంతమంది రాజకీయ నాయకులు ఇసుకను ట్రాక్టర్ ఇసుక 500కి 600కి ఇట్లా అమ్మేస్తున్నారు, అది పేపర్లలో వచ్చింది. ఆ తర్వాత మీ గురించి కూడా రాశారు, మీ మద్దతుతోనే చేస్తున్నారు అనేసి. నాకు సంబంధం లేదు, నా గురించి అనవసరంగా పేపర్లో రాస్తే బాగుండదని మీరు ఒక వార్నింగ్ కాంట్రవర్సీ ఏంటంటే అన్న, ఎలక్షన్స్ అయిపోయినాయి, మేము గెలిచాము, ప్రభుత్వం మారింది, కొత్త ప్రభుత్వం వచ్చింది. ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే అక్కడ అధికారులు మారలే. ఫస్ట్ 6 months ఎవరిని ట్రాన్స్ఫర్లు చేసేవాడు చేయలే. పాత అధికారులు ఉన్నారు, పాత గవర్నెన్స్ ఉన్నింది, ఆ పాత వైసీపీ వాళ్ళు కూర్చొని ఇష్టారాజ్యంగా శాండ్ తోలుతున్నారు. మనం కొత్త గెలిచినావు, మనకి అంత అవగాహన లేకపోయా, కొత్త ఏంటి అనేది మనం నేర్చుకుంటున్నాం. గెలిచిన 1 month 15 days కి 20 days కి తర్వాత 2 months కి ఏం తెలుస్తుంది? అంత గవర్నెన్స్ మీద పట్టు రావాలి, తెలవాలంటే అప్పుడు ఇనిషియల్ తెలియదు. కాబట్టి అది తెలుసుకొని చేసే లోపలికి అందరూ శాండ్ గిండి ఎత్తుకుపోతుంటారు. ముందునే శాండ్ వ్యాపారం చేస్తున్నారు పాత గవర్నమెంట్లో. దాంతోపాటు ఇది కంటిన్యూ అవుతుంది. వాడు శాండ్ చేస్తున్నాడు అని చెప్పి పేపర్ రాసేవాడు నాది లేదు. తర్వాత వాడిని పెట్టుకొని మళ్ళీ వీళ్ళని పెట్టి వాళ్ళని పాత గవర్నెన్స్ ఏముంటే అదే నడుస్తుంది కదా. చంద్రబాబు నాయుడు అడిగారు ఒకసారి నన్ను పిలిచి, నువ్వు అధికారుని గట్టిగా మాట్లాడుతున్నావు అంట. అయ్యా, అధికారుని గట్టిగా మాట్లాడిన మాట వాస్తవం. ఎప్పుడు వరకు మాట్లాడాము? ఫస్ట్ 5 months or 6 months. ఎందుకంటే పాత అధికారులు ఉన్నారు, వాళ్ళు ఎవరు చెప్తే వినేదిలే. పోలీసు వాళ్ళు చెప్తే వినేదిలే, లేకుంటే ఎంఆర్ఓకి చెప్తే వినేదిలే. నాకు కొద్దిగా ఆ టైంలో ఎట్లా ఏం చేయాలో చెప్పేది. అప్పుడు ట్రాన్స్ఫర్స్ ఏం కాలే. పాత వాళ్ళు ఉన్నారు, పాత వ్యవస్థ నడుస్తున్నది, పాత మధుసూదన్ రెడ్డి చేసిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళు శాండ్ వ్యాపారాలు, ల్యాండ్ వ్యాపారాలు, అప్పుడే రిజిస్ట్రేషన్లు అవి ఇవి ఇంకా వెళ్ళిపోతున్నాం కానీ టైప్లో వాళ్ళు పిచ్చి పిచ్చి చేస్తున్నారు. దాన్ని కంట్రోల్ చేసేదానికి కొద్ది గ్రిప్ టైం పట్టింది. సో వాళ్ళు ట్రాన్స్ఫర్ అయిపోయిన తర్వాత ఇప్పుడు బ్రహ్మాండంగా వీఆర్ డూయింగ్ ఏ గ్రేట్ అడ్మినిస్ట్రేషన్. టేకింగ్ ఫ్రమ్ కలెక్టర్ గారు ఈజ్ అమేజింగ్ కలెక్టర్, బ్రహ్మాండంగా చేస్తారు. ఎస్పీ గారు ఈజ్ అమేజింగ్. ఎంఆర్ఓస్ దే ఆర్ డూయింగ్ గ్రేట్ జాబ్. వాట్ ఎవర్ వీఆర్ టెలింగ్ దే ఆర్ పుట్టింగ్ ఆచరణలో పెట్టుకొని ప్రాపర్గా ఎక్కడెక్కడ పాత ల్యాండ్లు, పాత కేసులు తవ్వుతున్నా అంటే వస్తూనే ఉంటాయి అన్న. ఎవడో వస్తుంటాడు రోజు, నా ల్యాండ్ లాక్కున్నాడు, మా ఇల్లు రిజిస్టర్ చేసుకున్నాడు, మా సొంత బ్రదర్ దగ్గర నుంచి బెదిరించి ఇద్దరి దగ్గర నుంచి సంతకం పెట్టించుకున్నాడు. ఇప్పుడు ఇద్దరు అన్నదమ్ములు అనుకో, నువ్వేదో హెల్ప్ కోసం పోయింటావు, వాడు నీదే సంతకం పెట్టించుకొని సంతకం పెట్టేసాడు నా దగ్గరికి వచ్చి, నన్ను బెదిరించి నా సంతకం తీసుకొని ఇద్దరు ప్రాఫిట్ రాయేసుకున్నాడు. అట్టాడు వ్యవహారాలు ఉన్నాయి. సో ఇట్లాంటి ఎన్నో ఇబ్బందులు పెట్టినారు పాతకాలంలో. సో ఇవన్నీ కూడా చూసుకుంటూ ఒక స్ట్రీమ్ లైన్ చేసేదానికి ఒక కరెక్ట్గా అడ్మినిస్ట్రేషన్ మనం కూడా అర్థం చేసుకొని ప్రాపర్గా చేసేది లేదంటారు. అలాంటి ఇసుక వ్యాపారం అంతా అన్న, ఇసుక వ్యాపారాలు ఏం చేయాలి సార్? ఫ్రీ చేసినప్పుడు వ్యాపారం, ఇసుకలో ఇసుమంత అయినా పాపం నాకు లేదంటారు మీరు? ఇసుకలో పాపం అంటే అన్న, ఇసుకే ఫ్రీ చేసినప్పుడు పాపం ఏముంటుంది? అంటే ఫ్రీ చేసినా కూడా అమ్మే వాళ్ళు అమ్ముతున్నారు కదా కొన్ని జిల్లాలలో అన్న. ఇక్కడ 2 things నా. ఇప్పుడు వన్ ఈజ్ ఫ్రీగా ఇల్లు కట్టుకోవడానికి చేసుకోవడానికి అది ఫ్రీ. పైగా ఈ ఏవైతే కూపన్స్ ఉన్నాయో కూపన్స్ తీసుకొని గవర్నమెంట్ ఇస్తుంది. గవర్నమెంట్ డబ్బు కట్టాలా, తీసుకొని కొద్ది ఈ కమర్షియల్ పర్పస్ ఏమైతే ఉంటుందో దాని డబ్బు కట్టుకుని వాళ్ళు కట్టుకుంటారు. మనకి ఇసుకలో ఎటువంటి సంబంధం లేదు, ఉండదు. వెరీ క్లియర్ కండిషన్. గతంలో రాజారెడ్డి రాజ్యాంగం మీరు అన్నారు. ఇప్పుడు వాళ్ళేమో రెడ్ బుక్ రాజ్యాంగం అంటున్నారు. శ్రీకాళహస్తిలో ఏ రాజ్యాంగం ఉంది? బొజ్జల రాజ్యాంగం. అవునా? అదేంటి సపరేట్ రాజ్యాంగం అది? బొజ్జల రాజ్యాంగం అంటే అటు
రెడ్ బుక్ రాజా అంటే రెడ్ బుక్ మళ్ళీ చెప్పిన అది అది రెడ్ బుక్ అంటే ఇదేం లేదు రాసి పెట్టున్నాడు అని చెప్పిన రాజారెడ్డి రాజ్యాంగం ఉండింది దాన్ని కట్ చేసినాం. సో బొజ్జల రాజ్యాంగం అంటే పీస్, నో ఫైట్స్, హ్యాపీ, ఇండెక్స్ హ్యాపీనెస్ ఇండెక్స్ ఇస్ గోయింగ్ హై, పబ్లిక్ అందరు హ్యాపీగా ఉన్నారు, ఎక్కడ దోపిడీ లేదు, ఎక్కడ రాజ్యాంగం లేదు, హాయిగా ప్రజలందరూ హ్యాపీగా ఉన్నారని అది బొజ్జల రాజ్యాంగం చెప్తున్నా. కొత్త అంటే పరిస్థితులు మారాయా అంటే పరిస్థితులు మిమ్మల్ని మార్చాయా, మీరే మారిపోయి అర్థం కావట్లే. ఎన్నికలకు ముందు మీ కార్యకర్తలని మీ పార్టీ నాయకుని ఇబ్బంది పెడుతుంటే నేను అధికారంలోకి వచ్చాక నేను చూస్తా ఎవరిని వదిలిపెట్టాను, బిఎం మసూదన్ రెడ్డిని వదిలిపెట్టాను అన్న సుధీర్ రెడ్డి అంజు యాదవ్ మీ కార్యకర్తల మీద దాడులు చేయడం కొట్టడము చేయడంతో ఎక్కడున్నా వదిలిపెట్టామని ఖచ్చితంగా పనిష్ చేసి తీరుతానని చెప్పిన వెంకట సుధీర్ రెడ్డి ఈరోజు ఆ ఇద్దరిని వదిలేశారు. అంజు యాదవ్ని మర్చిపోయారు. ఎవడు పాపాడు పోతాడు అన్న, మనం వాళ్ళ కక్షలు పెట్టుకొని ఎందుకంటే ఎట్లా చెప్పాలి నీకు, ఇప్పుడు చెప్పండి స్ట్రైట్. 16 ఏళ్ళు ఉన్నప్పుడు ఒక రకంగా పరిగిస్తాం, 45 ఏళ్ళు వచ్చింది ఇంకో రకంగా పరిగిస్తాం. పరుగులో తేడా ఉన్నప్పుడు ఆలోచనలో తేడా ఉంటుందిగా. సో వన్స్ యూ గెట్ దట్ మెచ్యూరిటీ, ఆలోచనలు మారిన తత్వం మారిన తర్వాత మనకి వాళ్ళకి తేడా అనేది లేకుండా నేను కూడా కేసులు పెట్టించి నేను కూడా తన్ని ఇప్పుడు నాకు జనాలు ఉన్నారు, నాకు తక్కువ జనాల పోయినామంటే 5 నిమిషాలు ఏం కావాలో చేసి రావచ్చు. కానీ ఆ తత్వం మా నాయన నాకు నేర్పిలే, నేను అది ఆచరించను. హైదరాబాద్లో పుట్టి అక్కడే పెరిగి విదేశాల్లో చదువుకున్న ఈ యాస, మీ చిత్తూరు జిల్లా యాస, శ్రీకాళహస్తి యాస మాత్రం పోలేదు మీలో. ఎలా అది? బ్లడ్ బ్లడ్ ఆ బ్లడ్ అంత పవర్, రాయలసీమ రక్తం అంతేనా? అది మారలేదు అది. ఎందుకో నాకు ఇనీషియల్గా నాకు హైదరాబాద్లో ఉంటే కొంచెం తెలంగాణ ఎక్కువ ఉండింది. ఈ 3 సంవత్సరాల నుంచి ఊర్లలో తిరిగి ఆ యాస ఎక్కువ అంటే జనాలతో మాట్లాడుకొని కూర్చొని వాళ్ళతో ఎక్కువ ఇంటరాక్షన్ వల్ల ఐ థింక్ మై లాంగ్వేజ్ హస్ చేంజ్డ్ ఎ బిట్. అంటే ఆ లోకల్ యాక్సెంట్ మాది, మా కల్చర్, దానివల్ల ఎక్కువగా అంటే వాళ్ళు కమ్యూనికేట్ చేయాలంటే మన భాష వాళ్ళకి అర్థం కావాలి. నేను ఇప్పుడు తెలంగాణ భాష మాట ఏం రాబోయే ఎట్లా చేస్తున్నారు మంచిగా ఆడాడుకో వాళ్ళకి అర్థం కాదు. ఏం బాగున్నావా ఎట్లా చేస్తాను వాళ్ళకి అర్థం అవుతుంది. సో ఆ కల్చర్ వేరే, ఈ కల్చర్ వేరే. డాలర్స్ దివాకర్, తుడా చైర్మన్ డాలర్స్ దివాకర్ రెడ్డితో ఎలా ఉంది? మా బ్రహ్మాండం మా బ్రదర్ లాగా ఉంటాడు. మేము కూడా ఏంటంటే ఐ వాజ్ వెరీ హ్యాపీ వెన్ డాలర్ బికేమ్ ఆయన స్వర్ణముఖి నది ఎంకరేజ్మెంట్ అంతా కూడా మంచి ఆలోచనలు ఉన్నాయి. అతను యంగ్స్టరు, నేను నా ఆలోచనని అడాప్ట్ చేసుకుంటాడు. బెస్ట్ పార్ట్ ఎట్ట డెవలప్ చేయాలా, స్వర్ణముఖి కావచ్చు, రోడ్స్ కనెక్టివిటీ కావచ్చు, దెన్ టెంపుల్ దగ్గర ఎట్ట కనెక్ట్ చేయాలా, పార్క్స్ ఎట్ట డెవలప్ చేయాలా, ఇవన్నీ అతను కూడా కొద్దిగా మంచి ఆలోచనలు ఉన్నాయి. డెఫినెట్గా హీ విల్ బి ఏ గుడ్ అడ్మినిస్ట్రేటర్ యాజ్ పర్ నాలెడ్జ్ గోస్. ఎందుకంటే ఇప్పటికే వచ్చిన తర్వాత ఇమీడియట్గా 3,70,00,000 4,70,00,000 ఇచ్చాడు. నెక్స్ట్ టోటా నుంచి నెక్స్ట్ 20th ఇద్దరం కలిసి అంతా తిరిగి ఇనాగ్రేట్ చేస్తున్నాం. ఎమ్మెల్యే అయిన తర్వాత మిగతా ఆదాయాలు ఎలా ఉన్నా రియల్ ఎస్టేట్ వెంచర్లు ఎంత బాగా జరిగితే ఎమ్మెల్యేకి అంత ఆదాయం ఉంటుంది కదా. ఇక్కడ రియల్ ఎస్టేట్ వెంచర్లు ఎన్ని పెరిగితే ఎమ్మెల్యేకి అంత ఆదాయం ఉంటుంది కదా. నువ్వు ఆదాయాల గురించి ఎట్టో లాగా అర్థమైంది. ట్యాక్స్లు కప్పాలి అంటే గవర్నమెంట్ ట్యాక్స్ కాకోకుండా ఇక్కడ ఎమ్మెల్యే ట్యాక్స్ అనేది ఒక సపరేట్ ఉంటుంది. మనకేమన్నా అంటే రేణుగుంట అక్కడ అంతా బాగా రియల్ ఎస్టేట్ జరుగుతుంది. జే ట్యాక్స్ లాగా బి ట్యాక్స్ ఏమన్నా అడుగుతున్నావు. ట్యాక్స్ ఓన్లీ వ్యాక్సిన్ తప్ప ట్యాక్స్ ఉండవు. ఏంటంటే అన్న లాస్ట్ టైము దేర్ వాజ్ నెంబర్ ఆఫ్ ల్యాండ్స్ అవైలబిలిటీ. జగన్ తెలివిగా ఏం చేశాడంటే జగనన్న కాలనీ అక్కడి నుంచి స్కామ్ స్టార్ట్ అయింది. జగనన్న కాలనీలో 14 లక్షలు 15 లక్షలు ఎకరాకి ఇచ్చాడు. దాంట్లో 7 లక్షలు ఎమ్మెల్యేకి, 7 లక్షలు రైతుకి. డైరెక్ట్ ఇన్కమ్ అబౌట్ 15-20 crores ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ టు ఆల్ ఎమ్మెల్యేస్ ఇన్ స్టేట్. ఒక్కొక్క ఎమ్మెల్యేకి 10-20 కోట్లు డైరెక్ట్ ఇచ్చినాడు. అండ్ నెక్స్ట్ ఏంటంటే కాళహస్తిలో ల్యాండ్ బ్యాంకింగ్ ఎక్కువ కాబట్టి, ఎక్స్పెన్సివ్ కాబట్టి ఈ పాతోడు ఏం చేశాడు, ఈ ప్లాట్లు ఏం చేసినా సరే మనకి ఇంత పర్సెంటేజ్ ఇచ్చేయాలా కంపల్సరీగా పెట్టాడు. అబ్నాక్సియస్ 30%, 40% ఇచ్చేయాలా టైప్లో ఏదో పెట్టినాడు. అందుకోసం ఆ రియల్ ఎస్టేట్ పడ్డది, చాలా ఎక్కువ జరగలే. సెకండ్ థింగ్ డీకేటీ భూములు, 20 years దాటిన డీకేటీ భూములు అది రెగ్యులరైజ్ చేయొచ్చు అని చెప్పి ఫ్రీ హోల్డ్ కింద జగన్మోహన్ రెడ్డి పెట్టి తెలిసిన మాట వాస్తవం. వీళ్ళు ఏం చేశారు, ఫర్ ఎగ్జాంపుల్ ₹1,00,00,000 ల్యాండ్ ఉంది అనుకో, అది నీకు 20 లక్షలకు వస్తుంది. 20 లక్షల ల్యాండ్కి 10% అంటే ఒక ఎంత 2,50,000 ₹1,00,000 15%, 20%, 10% అంటే ఆ రకంగా కొంచెం చిన్న అమౌంట్ ఇచ్చేసి అంతా
వేల ఎకరాల అగ్రిమెంట్ చేశాడు. ఇప్పుడు అదే జరిగింది కదా. ఇప్పుడు ఫ్రీ హోల్డ్ కోసము శ్రీకాళహస్తి నియోజకవర్గంలో ఎదురు చూస్తున్నారు గత ప్రభుత్వం అవును. నాయకులు. రైట్. శ్రీకాకుళం తర్వాత కన్నా ఎక్కువ డికేటి భూములు ఉండేది ఇక్కడే. అవును. ప్రతి ఒక్కరు కూడా దాన్ని బేరీజ్ చేసుకొని వేల ఎకరాలు, దాదాపు 2,700 ఎకరాలు అడ్వాన్స్ అగ్రిమెంట్లు. కొంతమంది అయితే సబ్ రిజిస్టార్లను మెయింటైన్ చేసుకుని రిజిస్టర్లు కూడా చేసుకున్నారంట. ఇప్పుడు ఫ్రీ హోల్డ్ కోసం ఉంది. ఫ్రీ హోల్డ్ కింద వచ్చిన వెంటనే ఈ భూములన్నీ కూడా వాళ్ళకి కోట్లు కురిపించనున్నాయి. దీని గురించి మీ ప్రభుత్వం ఆలోచిస్తే ఒకసారి బాగుంటుంది కదా. అంటే దీనికి ఒక పారామీటర్ పెట్టి ఈ సమయంలో ఎవరైనా తీసుకొని ఏమైనా జరిగి ఉంటేనే ఇది వర్తిస్తుంది, ఈ లైన్ తర్వాత ఎవరైనా అగ్రిమెంట్లు కానీ ఏమైనా చేసుకుంటే దీనికి వర్తించదు ఏమైనా పెడితే బాగుంటుంది. 2 పారామీటర్స్ పెట్టాల్సిన అవసరం ఉందన్న. ఒకటి వచ్చేసి ఎప్పుడైతే ఫ్రీ హోల్డ్ జగన్మోహన్ రెడ్డి రిలీజ్ చేశాడో దానికన్నా నెల, 2 నెలలు, 3 నెలలు, 6 నెలలు బిఫోర్ కొన్ని అగ్రిమెంట్ జరిగినాయి. అవన్నీ క్యాన్సిల్ చేయాలా, రిజిస్ట్రేషన్స్ క్యాన్సిల్ చేయాలా. నెంబర్ 2, ఎవరైతే ఈ అగ్రిమెంట్ చేసుకున్నారో ఈ టైం పీరియడ్ ఏవైతే ఉందో అది అయిపోయిన తర్వాత కూడా ఇంకా కూడా వాళ్ళు భయపించుకొని గుప్పట్లో పెట్టుకొని ఇంకా బెదిరిస్తూ ఉంటారు. డబ్బులు ఇచ్చినాం కాబట్టి వాళ్ళు డబ్బులు తిరిగి లేరు. ఈ డబ్బుడు అర్థమవుతుందా? పేదోడు ఎస్సీ ఎస్టీలు ఇస్తున్నారు కదా, వీడేమో డబ్బులు లేడు, తిరిగి ఇచ్చిన డబ్బులు, ఇతనేమో డబ్బులు ఇడు. సో అరటి వాళ్ళు ఐడెంటిఫై చేయాలా, వాళ్ళకి సాయం చేసి ఎట్లా చేయాలనేది అదొక ప్రొసీజర్. నెంబర్ 3, ఇక్కడ నేను ఆలోచన ఏంటంటే ఇక్కడ ఉన్న లోకల్ ఎమ్మెల్యేని కానీ చైర్మన్గా పెట్టి అక్కడ కానీ వెరిఫై చేసి ఎక్కడెక్కడ ఎవడోడు అడ్మినిస్ట్రేటివ్గా ఎవడోడు వాడిని భయపించి ఎవడోడు తీసుకున్నాడా, అగ్రిమెంట్ చేసుకున్నాడా. చాలా మంది కత్తులు పెట్టి అగ్రిమెంట్ చేసుకున్నారు. అందరూ మీలాంటి ఎమ్మెల్యేలు ఉంటారు కదా. మీలాంటి అంటే ఒక కమిటీ ఏంటన్నా, ఇప్పుడు ఒక కలెక్టర్ ఉంటారు, కలెక్టర్ సూపర్విజన్ ఉంటుంది, మనం ఎమ్మెల్యేలు ఉంటాం, కింద ఉంటారు. సో క్యాడర్ తెలుస్తుంది, కింద ఎవరోని భయపించినాడా, ఎట్లా రాసుకున్నాడా, మంచిగా చెడ్డ అని తెలుస్తుంది అన్న. ఆ రిపోర్ట్ చైర్మన్ అంటే నేను సంతకం పెడితే అయ్యేది కాదు, రిపోర్ట్ తీసుకుంటాం. వీళ్ళు సెండ్ పలానిదిగో ఇన్ని 100 ఎకరాలు ఉంది ఇక్కడ, ఈ ఎకరాలు వాడు పెట్టి మధుసూదన్ రెడ్డి తీసుకున్నాడు, లేకుంటే ఇంకోటి తీసుకున్నాడు, అగ్రిమెంట్ చేసుకున్నాడు వైసీపీ వాడు, లేక ఇంకోటి అగ్రిమెంట్. ఇవన్నీ కూడా డీటెయిల్స్ కానీ వాళ్ళకి పంపించగలిగితే, మేము మమ్మల్ని అడిగి డీటెయిల్స్ కానీ పంపించగలిగితే దాన్ని వెరిఫై చేసుకొని కరెక్టా కాదని వారు పార్టీ ఆఫీస్ కనుక్కొని గవర్నమెంట్ కనుక్కొని తర్వాత కానీ చేస్తే బాగుంటుందని ఒక చిన్న సూచన, ఆలోచన. కరెక్ట్. అది బాగుంటుంది. విషయంలో దాన్ని రిలీజ్ చేసే ముందు ఒకసారి ప్రభుత్వం కూడా బాగుంటుందని ఆలోచన. శ్రీకాళహస్తిలోనే గత ప్రభుత్వంలో ఉన్న రాజకీయ నాయకులు చాలా మంది వేల ఎకరాలు బాధినారన్న. ఫ్రీ హోల్డ్ ఇస్తే వెళ్ళిపోయే అవకాశం వస్తుంటారు. మనం ఏం చేయలేము. ఇప్పుడు ఏంటంటే వాళ్ళు వచ్చి అయ్యా పలానోళ్ళు నా దగ్గర అగ్రిమెంట్ చేసుకున్నారు వైసీపీ వాడు, ఈ రోజు నాకు ఆ రోజు 50 లక్షలు అమ్మినాను, దాంట్లో నాకు ₹1,00,000 ఇచ్చినాడు, ఇప్పటికి 16 నెలలు 18 నెలలు 2 సంవత్సరాలు అయిపోయింది, ఆ అగ్రిమెంట్ కూడా 6 నెలలకు వేసాడు, ఇప్పుడు నన్ను ఏం చేయమంటావు సార్? వాడు డబ్బులు ఇడు, వీడు పోయి డబ్బులు తిరిగిద్దామంటే ఇతని దగ్గర డబ్బులు ఉండవు. ఎస్సీల దగ్గర వీడు ఏమంటారు, డబ్బులు తీసుకుంటారు పాపం పేదవాళ్ళు. పాపం వాళ్ళంటూ మా నాయన ఎప్పుడు అంటాడు ఎస్టీలు నోరులేని దేవుళ్ళు. వాళ్ళు తీసుకొని మోసం చేసుకొని తీసేసుకొని వాళ్ళు రాయిపించుకొని ఈ రోజు కూడా వాళ్ళ మీద జులుం చేస్తున్నారు. అట్టా ఎంతో మంది ఉన్నారు. కొంతమంది భయంతో బయట రారు, కొంతమంది చెప్పుకోలేరు, బయట వెళ్ళిపోతే మళ్ళీ ఇప్పుడు ఆ ఎమ్మెల్యే పెట్టిన టార్చర్కి సగం మంది నేను ఎట్టడం వాళ్ళకి తెలియదు కదా. నేను కూడా మధుసూదన్ రెడ్డి లాగా ఉన్నారు, ఈ ల్యాండ్ తీసుకొని మళ్ళీ నేనేమన్నా భయపిస్తానని వాళ్ళకి భయం.